రాత్రి పూలవాసనలతో గ్రామం నిండిపోయింది. తేజు దేవాలయ పక్కనున్న వటవృక్షమ కింద నిలబడి ఒక చిన్న చెక్కపెట్ట పట్టుకుని ఎదురుచూశాడు. అందులో ఉన్నది ఆకుపచ్చ మరియు బంగారు రంగుల గాజులు. నాని అక్కడినుంచి వెళ్లే సమయం తేజు చిన్నగా పిలిచాడు. నాని అబ్బురంగా తిరిగింది. ఇవి నీకోసం నీ హృదయం ఒప్పుకుంటే అని తేజు గాజులన్నీ చెప్పాడు. నాని ఒక క్షణం నిలబడి చూసింది. నేను కూడా అని మృదువగా పలికింది. కొన్ని వారాల తరువాత తేజు ఆమె తల్లిదండ్రులను కలుసుకున్నాడు. నమ్రతతో, ఆత్మవిశ్వాసంతో గౌరవంగా చూసుకుంటానని, సంపదతో కాదు కాని ప్రేమతో జీవితం నడుపుతానని వాగ్దానం చేశాడు. ఆత్మవిశ్వాసం నిండిన అతని మాటలు విన్న తండ్రి చివరికి ఒప్పుకున్నాడు. వివాహం సంప్రదాయబద్ధంగా ఎంతో మానసికంగా జరిగింది. నాని ఎర్రచీరలో బంగారు అంచులతో దేవతలా కనిపించింది. తేజు తన పంచకట్టులో ఆమెనే చూశాడు. ప్రేమతో, గౌరవంతో. సంవత్సరాలు గడిచాయి. కాని తేజు ప్రతి ఉదయం నానికి పూలు తీసుకెళ్లేవాడు. నాని ప్రతి సాయంకాలం దీపం చేతిలో పట్టుకుని తేజుని కోసమెదురు